నమస్తే. వెల్కమ్ టు ఓకే టీవీ. ముందుగా ఓకే టీవీ ప్రేక్షకులందరికీ గుడ్ మార్నింగ్. సో, ఈరోజు ముఖ్య వార్తలొచ్చేసి సినిమా టిక్కెట్ల వివాదం నడుస్తా ఉంది. ఈరోజు నిర్మాతలు, అలాగే ఇప్పుడు సంక్రాంతికి రిలీజ్ అవ్వబోతున్న నిర్మాతలు, అలాగే హీరోలు కలిసి ముఖ్యమంత్రితో భేటీ కాబోతా ఉన్నారు. ప్రధానంగా ఈ సినిమా టిక్కెట్ల వివాదానికి సంబంధించి పెంచుకోవడానికి అవకాశం కల్పించాలంటూ ఇప్పుడు సినీ పరిశ్రమ తరపు నుంచి వాళ్ళు కోరబోతా ఉన్నారు. సంక్రాంతికి రాబోతున్న సినిమాలు ముఖ్యంగా ఆ సినిమాలో యాక్ట్ చేసిన హీరోలు, అలాగే ప్రొడ్యూసర్లు, డైరెక్టర్లు వీళ్ళు ఈరోజు ముఖ్యమంత్రిని కలవబోతా ఉన్నారు. దీనికి ప్రధాన కారణం రాజా సాబ్ సినిమాకి సంబంధించి తెలంగాణలో బెనిఫిట్ షోస్ కానీ ప్రీమియర్ షోస్కి అవకాశం కల్పించకపోవడం, అలాగే ప్రధానంగా ఈ అంశం మీద జీవో నెంబర్ 120 ప్రకారం ఎట్లాంటి జీవోలు కూడా దాని మీద రిలీజ్ చేయొద్దని కోర్టు ఆర్డర్ ఇవ్వడం. దీనికి ప్రధాన కారణం. దీంతో పాటు నీళ్ల వివాదం ఇంకా ముదురుతున్నట్టుగా కనపడతా ఉంది. అటు చంద్రబాబు నాయుడు, ఇటు రేవంత్ రెడ్డి మధ్యలో కొంత డిస్కషన్ నడుస్తూ ఉంది. ఆయన కూడా కొన్ని ప్రెస్ మీట్లో ఈ నీటి హక్కుల గురించి మాట్లాడుతూ ఆయన కూడా కొన్ని వ్యాఖ్యలు చేసినట్టుగా తెలుస్తూ ఉంది. దీనికి కౌంటర్గా రేవంత్ రెడ్డి నిన్న మాట్లాడినట్టుగా తెలుస్తూ ఉంది. వివాదాలు వద్దు అంటూ కూడా. ప్రధాన వార్తల్లో అదే కనపడతా ఉంది. వివాదాలు వద్దు, మాకు నీళ్ళే కావాలట. ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు విజ్ఞప్తి చేస్తున్నాం. కృష్ణా నదిపై ప్రాజెక్టులకు ఉమ్మడి ఏపీలోనే అనుమతుల్లో ఛాయి. వాటికి ఇప్పుడు అడ్డు తగలకండి. అలా చేస్తే మళ్ళీ ఈసీలు, సిడబ్ల్యూసి పర్మిషన్లు తేవడం సమస్యగా మారుతుందట. అభివృద్ధికి పొరుగు రాష్ట్రం సహకారం ఎంతైనా అవసరమట. రెండు రాష్ట్రాలు ఇచ్చిపుచ్చుకునే ధోరణితో ముందుకెళ్ళాలి. సుజన్ మెడికేర్ సంస్థ ప్రారంభోత్సవంలో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నారు. కోర్టుకి వెళ్ళడం కంటే మనమే కూర్చుని నీటి సమస్యకు శాశ్వత పరిష్కారం కనుగొందామట. వివాదాల కంటే తమకు నీళ్లే ముఖ్యమని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. ఏపీ, తెలంగాణ నడుమ నెలకొన్న నీటి సమస్యలపై చర్చల ద్వారా శాశ్వత పరిష్కారం కనుగొందామని ఏపీ ప్రభుత్వానికి సూచించారు. నీటి వివాదాలు పదే పదే తెరపైకి వస్తున్న వేళ మీకు పంచాయతీలు కావాలా, నీళ్లు కావాలని తనను ఎవరైనా అడిగితే నీళ్లు కావాలంటానని పేర్కొన్నారు. వివాదాలు కావాలా, పరిష్కారాలు కావాలంటే పరిష్కారాన్నే తాను కోరుకుంటానని సీఎం రేవంత్ రెడ్డి క్లారిటీ ఇచ్చారు. ఏపీతో పాటు కర్ణాటక, తమిళనాడు, మహారాష్ట్ర ఏ రాష్ట్రమైనా పొరుగు రాష్ట్రాలతో తాము వివాదాలు కోరుకోవడం లేదని, పరిష్కారాలు కోరుకుంటున్నామని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. పరస్పర సహకరించుకుంటే సమస్యలు పరిష్కారం అవుతాయని శుక్రవారం రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలం రావిరాల్లోని టీజేఏసీ ఈసిటీలో సుజన్ మెడికేర్ సంస్థ నూతన తయారీ యూనిట్ను ప్రారంభించిన ముఖ్యమంత్రి ఆ సభాముఖంగా ఈ వ్యాఖ్యలు చేస్తూ ఉన్నారు. పొరుగు రాష్ట్రం అంటే ఇచ్చి పుచ్చుకునే దూరంలో ఉండాలి. కాబట్టి మనం పంచాయతీలు పెట్టుకోవద్దు. దీని మీద కూర్చుని ఒకసారి ఒక డెసిజన్ తీసుకుందాం. వివాదాలు వద్దు, కోర్టు కేసులు ఇవన్నీ మనకు అవసరం లేదు. పొరుగు రాష్ట్రాలతో మనం సహకారంతో కలిసి పనిచేయాలని ఆయన ఉద్దేశించి మాట్లాడుతూ ఉన్నారు. నీటి విషయంలో ప్రధానంగా జరుగుతున్న అంశం మీద ఆయన ఒక క్లారిటీ ఇవ్వడం జరిగింది. దీని మీద మనం కూర్చుని మాట్లాడుకుంటే పరిష్కారం దొరుకుతుంది. దీనికి ఒక శాశ్వత పరిష్కారం చూపించే దూరంలో మనం మాట్లాడుకుందామని ఆయన చంద్రబాబు నాయుడికి పిలుపునిస్తూ ఉన్నారు. దీని మీద ఆంధ్రప్రదేశ్ ఎట్లా రియాక్ట్ అవుతుందో చూడాలి.